హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మంచి హెల్దీ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసేసుకుందామండి. తోటకూర అనమాట. హెల్దీగా ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. తోటకూర అయితే నేను ఒక 2 కట్టలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అనమాట. ఇది శుభ్రంగా కడిగేసాను అనమాట. 2-3 సార్లు కడిగేసి ఇలా కొంచెం నీళ్లు వాడే వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కడాయి పెట్టేసి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పోపు వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసేసి వేయించుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుంటే అలా వేగుతూ ఉంటాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మంచి ఫ్లేవర్ రాగానే ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి కర్రీకి. ఈ 3 కూడా కొంచెం వేయించేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడైతే నేను తోటకూర ముక్కలు వేసేస్తున్నాను. అది ఆకులన్నీ చిన్నగా కట్ చేసుకుని, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట కర్రీ అనేది. మొత్తం ఆకుకూర అంతా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఆకుకూరే కదండి, తొందరగా మగ్గిపోతుంది. కూర కూడా ఎక్కువ టైం ఏం పట్టదు చేయడానికి. దీన్నే కొంతమంది అయితే తోటకూర ఫ్రై అని కూడా అంటారు. తోటకూర హెల్త్కి చాలా మంచిది. ఇలా వెరైటీలుగా చేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే అసలు ఆకుకూర అంటేనే ఇష్టపడరు. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. కొంచెం వేగిందనమాట, తోటకూర దగ్గర పడింది కదా, ఇంకా బాగా కొంచెం ఉడకాలన్నమాట. ఇది మాకు ఇక్కడ దొరికే తోటకూర అయితే బాగా మెత్తగా ముద్దలా అవ్వదనమాట. ఇలా పొడిపొళ్ళాడుతూనే ఉంటుంది ఎంత వేయించినా. అదే మన వైపు అయితే తోటకూర చాలా తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకే ఇందులో కొంచెం నేను వాటర్ అనేది వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుందని చెప్పి వాటర్ వేసాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తే 1-2 నిమిషాల్లో మెత్తగా అయిపోతుంది అనమాట కర్రీ అనేది. చూడండి, ఇప్పుడైతే దగ్గర పడిపోయింది. ఇంకా తోటకూర అనేది కూడా ఉడికిపోయింది. ఇలా కూడా తినేయచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఇంకొంచెం మరింత ఫ్లేవర్ కోసం నేను తెలగపిండి వేస్తున్నాను. ఈ పొడి వేయడం వల్ల కూరకైతే ఇంకా మరింత రుచి వస్తుందన్నమాట. తెలగపిండి వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడి అందుబాటులో లేకపోతే కనుక మీకు మామూలుగా నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల పొడి వేయండి, లేదంటే పల్లీల పొడి వేసుకోవచ్చు. కొంచెం గ్రైండ్ చేసేసి కోర్సుగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేస్తే ఆ వేడికి ఆ కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్కి ఆ తెలగపిండి కూడా ఉడికిపోతుంది అనమాట. టేస్టీగా అయితే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తోటకూర తెలగపిండి కర్రీ అనమాట. కొద్దిసేపు మూత పెట్టేసాను అనమాట. అలాగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట అండి. ఇది ఎంత తింటామో మనకే తెలియదు. కూర అంతా ఎక్కువ ఉత్తినే తినేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో కానీ చపాతీ, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఎంత రుచిగా టేస్టీగా కర్రీ చేస్తే ఎవరు తినరు చెప్పండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మీరు తయారు చేసి నేను చేసినట్లుగా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.